వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను జమీమా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు. విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ఎన్నో విషయాల మీద అనార్గళంగా మాట్లాడుతూ స్టూడెంట్స్కి తర్వాత ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి ఎన్నో దిశానిర్దేశాలు చేసినటువంటి డాక్టర్ సతీష్ గారు ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి మరెన్నో విషయాలను మనతో పంచుకోవడానికి ఉన్నారు. అవేంటో ఆయన మాటలోనే వినే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్. ఈరోజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు ముందుగా. అలాగే విద్యకు సంబంధించి మనం లైవ్ ఇందాకే చేసేసుకున్నాం, కానీ మరలా గణతంత్ర దినోత్సవానికి సంబంధించిన హిస్టరీ తెలియాలి ప్రజలకి. మన దేశం యొక్క పౌరులు అంటే అంతకుముందు ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో వారు ఏ ఏ కార్యక్రమాలు చేయడం ద్వారా ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నామో తెలియచేయడానికి ముందుకొచ్చారు. సో మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అసలు చెప్పండి సార్, నాకు ఫస్ట్ డౌట్ ఏంటంటే స్వాతంత్రానికి గణతంత్రానికి ఫస్ట్ డిఫరెన్స్ చెప్పండి. అది యాక్చువల్గా అంటే మనకి స్కూల్ సిస్టంలో ఇప్పుడు మేము చదువుకునే రోజుల్లో అయితే గవర్నమెంట్ స్కూల్స్లో ఉండేవి. మామూలుగా దాని గురించి సంబంధించిన సోషల్ స్టడీస్ చదవడం కానీ, దానికి సంబంధించిన హిస్టరీ చెప్పడం కానీ, ఏ ఫెస్టివల్ వచ్చినా, ఇప్పుడు ఫెస్టివల్స్ వచ్చినా ఇలాంటి గ్రేట్ ఇంపార్టెంట్ డేస్ ఉన్నా కూడా ఇప్పుడు ఏంటంటే అసలు ఫెస్టివల్స్ గురించి తెలియట్లేదు ఎవరికని. దసరా అంటే తెలియదు, వాడికి హాలిడే కింద చూస్తున్నాం మనం. అలాగే ఈ ఇంపార్టెంట్ డేస్ ఏవైతే మనం మాట్లాడుకుంటామో, ఇప్పుడు October 2 కానీ, లేకపోతే August 15 కానీ, లేకపోతే January 26 అని, ఇట్లాంటివి ఏవైతే మనం లేకపోతే నేషనల్ యూత్ డే అని కొన్ని డేస్ కూడా మనం చేస్తూ ఉంటాం. వీటికి సంబంధించినటువంటి అవగాహన స్కూల్ సిస్టంలోంచి తీసేశారు. స్కూల్ అసెంబ్లీ ప్రేయర్ చేయడాలు ఏమి లేవు. ఇప్పుడు అంతా కూడా బిల్డింగ్లో, అంత బిల్డింగ్లోకి వచ్చేసింది కల్చర్, అంతా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. కాబట్టి అవి లేకపోవడం వల్ల పిల్లలకి తెలియట్లేదు. ప్రాబుల్ ఇంకా పేరెంట్స్కి తప్పక మరి వాళ్ళే బాధ్యత తీసుకుని వాళ్ళు చెప్పాలి. సో యాక్చువల్గా ఏంటంటే మనకి ఆల్మోస్ట్ బ్రిటిష్ వారు మనకి పరిపాలించారు, అయ్యింది, అదంతా హిస్టరీ ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ మనకి చాలామంది ఏంటంటే మనకి 47లో మనకు వచ్చినటువంటి ఏదైతే మనకి ఇండిపెండెన్స్ ఉందో దాన్ని ఒక స్పెసిఫిక్ డే కింద, లేకపోతే మనకి ఆ రోజున స్వతంత్రం వచ్చిందని చెప్పి అనుకుంటాము. బట్ దానికంటే కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఈరోజు మనకి. ఇదేందుకంటేనంటే ఆ టైంలో మనకి వచ్చినటువంటి ఏదైతే ఇండిపెండెన్స్ వచ్చిందో దాని తర్వాత ఎట్లాగా పరిపాలించాలన్నా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని ఫ్రేమ్ చేసుకోవాలి కదా మనం కూడా. అప్పటికేముండేదంటే మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఉండేది మనకి. అది 1935లోనే ఎప్పుడో ఉండేది. తర్వాత ఇండిపెండెన్స్ యాక్ట్ కింద దాన్ని మార్చుకుని దాన్ని మనం ఫాలో అవుతూ స్టిల్ బ్రిటిష్ వాళ్ళు కూడా మనల్ని పరిపాలించిన ఇండైరెక్ట్గా ఉన్నారండి. అంటే వదిలేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇప్పుడు ఈవెన్ బౌండరీస్లో వాళ్ళ సెక్యూరిటీస్ వాళ్ళవే ఉన్నాయి. ఈవెన్ చాలా ప్రదేశాలు మనకి ఇండియన్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా కింద రాలే. ఇప్పుడు దానికి ఉదాహరణే మనకి తెలంగాణలో ఇప్పుడు నైజామ్స్ కానీ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఇది లేదు. అంటే మనకి పర్ఫెక్ట్గా సపరేట్ అయ్యింది. ఓకే, ముస్లిమ్స్కి ఒక దేశం, మన పాకిస్తాన్ సపరేట్ చేద్దాం, లేకపోతే ఇండియాకి ఒకటి చేద్దామని చెప్పేసి అనుకున్నారు. కానీ తర్వాత ఈ రూల్స్ ఫ్రేమింగ్ ఇదంతా ఏదైతే యాక్ట్స్ రాయడం అనేది ఏదైతే ఉంటుందో అది తర్వాత వాళ్ళు ఒక సీక్వెన్స్ ప్రకారం కమిటీ అది ఇంతకుముందే వేశారండి. చాలామంది ఏమనుకుంటారంటే 47కి వచ్చిన తర్వాత మాత్రమే ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏదైతే చేసి తర్వాతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్ చేసి కాన్స్టిట్యూషన్ వచ్చింది అనుకుంటారు. కాదు, నేను హిస్టరీలోకి వెళ్తే ఇంతకు ముందే ఆల్రెడీ 1946-45లోనే స్టార్ట్ అయిపోయింది అండి. తర్వాత అది ఫైనల్గా వచ్చేటప్పటికి మనకి ఈ November 26 ఏదైతే మనకు ఉందో 1949 అప్పటికి అయిందండి. అంటే రఫ్గా మీకు ఇంచుమించు 2 years 11 months అలా 18 days వరకు పట్టిందండి అది. అంటే కాకపోతే ఏంటంటే వీళ్ళకి సెంటిమెంటల్గా ఏం చేసామంటే మనం అప్పటికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉండేది మనకి. ఆ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ టైంలో వాళ్ళు అప్పట్లో ఒక నినాదం తీసుకున్నారు. అంటే మొత్తం స్వరాజ్యం అన్న, అంటే స్వతంత్ర స్వరాజ్యం అనే ఒక నినాదాన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తీసుకుంది. అంటే ఏంటంటే అప్పటి వరకు ఏంటి, కొంత మీరు పాలించండి, కొంత మేము, ఇట్లా రకరకాలుగా జరుగుతున్నాయి. లేదు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంట్రీ కావాలని చెప్పేసి నినాదాన్ని తీసుకుంది ఫస్ట్ టైం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇంకా ముందే 1930sలోనే తీసుకున్నది. సో అది డేటు సెంటిమెంటల్గా ఆ January 26వ తారీఖున ఏదైతే ఉంటుందో అప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, ఇప్పుడు అంటే తర్వాత పార్లమెంటు, లోక్సభ, లేకపోతే రాజ్యసభ ఉన్నా కానీ అప్పట్లో ఏమి ఉండేది కాదు. అందులో అది ఓకే చేసి మనకి 25వ తారీఖున మళ్ళీ ఒకసారి మీటింగ్ అది పెట్టుకుని ఓకే చేసి అఫీషియల్గా
తర్వాత 26వ తారీఖు నుంచి అది ఫోర్స్లోకి వచ్చింది. అంతకుముందు రాటిఫై అయింది, అది నవంబర్లో రాటిఫై చేశారు, బట్ ఫోర్స్లోకి వచ్చింది ఇది. అంటే ఏంటంటే మన భారతదేశంలో మనకు మనంగా ఫ్రేమ్ చేసుకున్నటువంటి రూల్స్ ఇవి. దీంట్లో మేజర్గా వచ్చి జ్యుడిషరీ ఒకటి, లెజిస్లేటివ్ ఒకటి, అట్లాగే ఇంకొకటి వచ్చి మన అడ్మినిస్ట్రేటివ్ రిలేటెడ్ ఒకటి ఉంటుంది మనకి. అంటే బేసికల్గా ఒక 3 భాగాలుగా దాన్ని చేసి ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటారు, ఎగ్జిక్యూటివ్. సో ఎగ్జిక్యూటివ్ని అలాగే లెజిస్లేటివ్, జ్యుడిషరీ కింద డివైడ్ చేసుకుని మన కాన్స్టిట్యూషన్స్లో మనం జనరల్గా దాన్ని చేసుకుంటూ వచ్చారు. చేసుకున్నప్పుడు చాలా కంట్రీస్ నుంచి తెచ్చుకున్నాం మనం, చాలా కంట్రీస్ నుంచి తెచ్చుకున్నాం. ఎక్కడ ఏ కంట్రీలో ఉన్నది ఏదైనా ఉంటుందంటే అందులో మంచి తీసుకుని దాన్ని చేయడం జరిగిందండి. అది ఒక వ్యక్తి చేసింది ఏం కాదు ఇది. యాక్చువల్గా చాలామంది ఏమనుకుంటారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే చేశారనుకుంటారు. కాదండి, ఇది ఒక కమిటీ. దాన్ని ఫైనల్గా అప్రూవ్ చేసింది జవహర్లాల్ నెహ్రూ గారు యాక్చువల్గా. సో అది సో అప్పటికి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో తర్వాత ఈ యొక్క ఈవెంట్స్ జరిగినాయి. బట్ ఈవెంట్స్ దేని తర్వాత ఏది జరిగింది అన్నది నేను చెప్తానండి, సో దట్ ఏంటంటే అట్లీస్ట్ తెలుస్తుంది వ్యూవర్స్కి. డేట్స్ కూడా నేను అందుకు నేను రాసుకుని వచ్చాను, నేను యాక్చువల్గా ఎగ్జాక్ట్ డేట్స్ అది చెప్దామని. యాక్చువల్గా మీకు 1946 6th డిసెంబర్కే మనకి ఆల్రెడీ ఫార్మేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది అప్పుడు జరిగిందండి. అంటే ఫ్రెంచ్ దేశంలో జరిగింది, ఫ్రెంచ్ ప్రాక్టీస్ అంటే 6th December 1946, అంటే మనకి ఇండిపెండెన్స్ రాకముందు. తర్వాత 9th December 1946లో ఫస్ట్ మీటింగ్ జరిగిందండి. జరిగింది ఎక్కడంటే ఇప్పుడు సెంట్రల్ పార్లమెంట్ హౌస్ అంటారంటే, అప్పట్లో కాన్స్టిట్యూషన్ హాల్ అంటాం. ఫస్ట్ పర్సన్ అడ్రస్ చేసింది ఏమంటే జేబీ కృప్లాని ఒకళ్ళు, అలాగే సచ్చిదానంద సిన్హా ఎవరైతే ఉన్నారో టెంపరీ ప్రెసిడెంట్ కింద పెట్టారండి. పెట్టి అప్పుడు ఏంటి సపరేట్ స్టేట్ చేయండి, ముస్లిం లీగ్ బాయ్కట్ చేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు, ఈ మీటింగ్లో పాల్గొనలేదు, ఒక సపరేట్ కంట్రీ కావాలన్నారు. అది జరిగింది 1946లోనే. తర్వాత 11th December 1946లో మీరు చూసుకున్నట్లయితే రాజేంద్ర ప్రసాద్ గారు జనరల్గా యాజ్ ఇట్స్ ప్రెసిడెంట్ ఏదైతే మీకు ఉందో అంటే అసెంబ్లీ అపాయింట్ చేసింది, అంటే ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనమాట. ఇండిపెండెన్స్ రాకముందే ఎస్సీ ముఖర్జీ ఎవరైతే ఉన్నారో వైస్ ప్రెసిడెంట్ కింద చేశారు. యాక్చువల్గా మనకి కాన్స్టిట్యూషన్ రావడానికి వన్ ఆఫ్ ది మేజర్ పిల్లర్ మనం చూసుకున్నట్లయితే ముఖర్జీ గారు. సో అట్లాగే బిఎన్ రావు అని ఒక ఆయన ఉంటారండి, లీగల్ అడ్వైజర్ అనమాట. యాక్చువల్గా ఎడ్యుకేటెడ్ పర్సన్, గవర్నమెంట్లో మనం ఎలాగైతే ఇప్పుడు సెక్రటరీస్ అంటామో, ప్రిన్సిపల్ సెక్రటరీ అట్లా ఆ టైప్లో బిఎన్ రావు గారు. సో ఓవరాల్గా వీళ్ళతో ఒక 300 మెంబర్స్ని కమిటీ మెంబర్స్ని వేసారు. తర్వాత తగ్గిపోయి పార్టీషన్ అయిన తర్వాత ఓవరాల్గా వీళ్ళని వైస్ ప్రెసిడెంట్ కింద లీగల్ అడ్వైజర్ కింద నామినేట్ చేశారు. దేనికి? కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి. తర్వాత 13th December 1946లో ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ చేయడం జరిగింది జవహర్లాల్ నెహ్రూ గారు. అంటే కాన్స్టిట్యూషన్కి ఎట్లాగా ఏంటి అనేది దానికి ఒక రెజల్యూషన్ చేయడం జరిగింది. ఫైనల్గా అదే ప్రియాంబుల్ అయింది. సో ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏదైతే మనం బేసిక్ స్ట్రక్చర్లోకి వెళ్తామో మన కాన్స్టిట్యూషన్కి, ఇది మనకు చేసింది జవహర్లాల్ నెహ్రూ గారిది యాక్చువల్గా. సో అది ఎప్పుడు 1946లోనే జరిగింది అది. తర్వాత 22nd January 1947లో మీరు చూసుకున్నట్లయితే ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ యునానిమస్లీ అడాప్టెడ్, అది అడాప్ట్ అయింది. తర్వాత ఆఫ్ కోర్స్ నేషనల్ ఫ్లాగ్ అడాప్ట్ అయింది 22 July 1947, మనకి రాకముందే. 15 August 47లో మనకి ఇండిపెండెన్స్ అనేది రావడం జరిగింది. ఇండియా 2 కంట్రీస్ కింద డివైడ్ అయింది. సో ఇండియా యాజ్ వెల్ యాజ్ ద పాకిస్తాన్. అలాగే 29th August 47లో వచ్చేటప్పుడు డ్రాఫ్టింగ్ కమిటీ అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చైర్మన్ కింద పెడుతూ 29th August 1947 అంటే వచ్చిన తర్వాత ఇంచుమించుకు 15 రోజుల తర్వాత. దాంతోపాటు మిగిలిన 6 మెంబర్స్ని కూడా ఇవ్వడం జరిగిందండి అండి. సో కేఎం మున్షి అన్నది, అలాగే మహమ్మద్ సాదుల్లా, లేకపోతే అల్లాడి కృష్ణ స్వామి అయ్యర్ అనేది, అలాగే ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, అలాగే దేవి ప్రసాద్ ఖైతాన్, అలాగే బిఎల్ మిట్టర్, ఈ 6గురిని ఒక కమిటీ కింద చేసి దానికి బిఆర్ అంబేద్కర్ గారిని చైర్మన్ కింద చేయడం జరిగింది. తర్వాత 16th July 1948 ఏదైతే ఉందో, నేను ముఖర్జీ అని చెప్పి అలాంగ్ విత్ ముఖర్జీ గారితో పాటు ఇంకొక వ్యక్తిని వైస్ ప్రెసిడెంట్ కింద కాన్స్టిట్యూషన్ దీనికి నామినేట్ చేసి విటి కృష్ణమాచారి అని. అంటే ఓవరాల్గా ఈ కమిటీకి వైస్ ప్రెసిడెంట్స్ 2 ఉన్నారనమాట యాక్చువల్గా అంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి. ఇది వేరు. డ్రాఫ్టింగ్ కమిటీ ఈజ్ డిఫరెంట్. డ్రాఫ్టింగ్ కమిటీ అనేది ఇది రాయడానికి డ్రాఫ్టింగ్ కమిటీ, దానికి చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. బట్ ఏదైతే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఉందో దానికి ఉన్నటువంటి ప్రెసిడెంట్ వేరు, వైస్ ప్రెసిడెంట్స్ వేరు. అట్లాగే 26 November 1949లో తీసుకున్నట్లయితే సో అప్పుడు మనకి అడాప్ట్ చేయడం జరిగింది, నేను చెప్పాను రాటిఫై చేయడం జరిగింది. 24th January లాస్ట్ మీటింగ్ పెట్టుకున్నారు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. అప్పుడు చూస్తే 395 ఆర్టికల్స్తో 8 షెడ్యూల్స్తో 27 పార్ట్స్తో జవహర్లాల్ నెహ్రూ గారు దాన్ని అప్రూవ్ చేశారు. 26th January నుంచి అప్పుడు మనకి అది ఫోర్స్లోకి వచ్చింది. అంటే ఓవరాల్గా ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే అంటే ఈ కాన్స్టిట్యూషన్ అన్నది ఏదైతే ఉంటుందో ఈ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అనేది ముందే మనకు వచ్చింది. సో దానికి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ నామినేట్ చేశారు. సబ్సిక్వెంట్ టైంలో డ్రాఫ్టింగ్ కమిటీ వచ్చింది, దానికి అంబేద్కర్ గారిని చేశారు. అంబేద్కర్ గారు పాటు ఇంకా 6గురిని చేశారు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే కాన్స్టిట్యూషన్ అంటే బిఆర్ అంబేద్కర్ గారిని పొలిటికల్గా రకరకాలుగా చెప్తూ ఉంటారండి. కాదండి, చాలామంది మేధావులు కలిశారు. లాస్ట్ స్పీచ్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మీరు గూగుల్ చేసినట్లయితే చాలా క్లియర్గా చెప్పాడండి ఆయన. అసలు ఈ యొక్క కాన్స్టిట్యూషన్ రావడానికి అసలు మేజర్ రీజను ముఖర్జీ గారు అలాగే రాయ్ గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా మేజర్ రీజన్. వాళ్ళు లేకపోతే ఈరోజు నీ కాన్స్టిట్యూషన్ లేదు. ప్లస్ దాన్ని అప్రూవ్ చేసింది జవహర్లాల్ నెహ్రూ.
అవును. అప్రూవల్ అంటూ లేకపోతే కాన్స్టిట్యూషన్ లేదు. సో ఇది ఒక కలెక్టివ్గా ఎన్నో దేశాల్లో ఉన్నటువంటి మంచి విషయాలను తీసుకుని చేయడం జరిగింది. తద్వారా మనకి అది అమల్లోకి రావడం జరిగిందండి అది. Yes. సో ఈ రోజుని చాలామంది అంటే పొలిటికల్గా ఓన్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే మనం గుర్తుపెట్టుకోవడం అన్నది ఏదైతే చేస్తారో అంటే అది పొలిటికల్గా మాట్లాడడానికి బాగానే ఉంటుంది. కానీ చాలామంది కృషి అండి, ఎంతోమంది చనిపోతేనో ఎంతోమంది ఆల్మోస్ట్ 300 మందికి పైగా మెంబర్స్ వర్క్ చేశారండి ఈ యొక్క కాన్స్టిట్యూషన్ రాయడానికండి. ఓకే. దానికి చాలా మంది వర్క్ చేశారు. ముఖర్జీగా ఎక్స్క్లూసివ్గా లాస్ట్ స్పీచ్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో చాలా క్లియర్గా ఆయన చెప్పిన నేను క్రియేట్ చేసిన మాటలు కదండి. సో ఎంతో మంది చేయడం జరిగిందండి. ఇప్పుడు రీసెంట్గా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా ఈ వీక్లో కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. సో లౌకిక లేకపోతే సౌమ్య ఉన్న పదాలు అసలు ఫస్ట్లో అప్పట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టలేదు, ఇప్పుడు వచ్చినాయని చెప్తున్నారు, చూసే ఉంటారు. కానీ కాదండి, ఆల్రెడీ లిబర్టీ అని ఈక్వాలిటీ అని ఈక్వల్ జస్టిస్ అని ఈ రకమైనటువంటివన్నీ కూడా ప్రియాంబుల్లో ఇండైరెక్ట్గా కవర్ అయిపోయినాయి. సుప్రీంకోర్టు చాలా జడ్జిమెంట్స్లో చెప్పింది. అంటే ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఫ్యూచర్లో ఎకనామికల్గా కానీ సోషల్గా కానీ ఆ మార్పులు ఏవైతే వస్తాయో దానికి తగ్గట్టుగా ప్రజలే దాన్ని తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో స్పెసిఫిక్గా వర్డ్స్ అయితే పెట్టలేదు. కానీ ఇండైరెక్ట్గా ఆ మీనింగ్ చాలా క్లియర్గా ప్రియాంబుల్లోనే ఉంది. ప్రియాంబుల్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చిన ఏదైతే ప్రియాంబుల్ ఉందో దాంట్లో చాలా క్లియర్గా ఉంది. అది రాంగ్గా ఇంటర్ప్రిటేషన్ చేసి పొలిటికల్ అడ్వాంటేజెస్ గురించి ఏదో పార్టీలు ఇప్పుడు మతం అంటేనేమో నువ్వు బీజేపీ అని అడుగుతున్నాడు ఒకడు, ఇంకొకటి వచ్చి అందరూ కలిసి ఉండాలరా అంటేనేమో నువ్వు కమ్యూనిస్ట్, అందరికి ఎక్కువగా ఉండాలంటే కమ్యూనిస్ట్ అని అడుగుతున్నారు. ఇట్లా డివైడ్ చేసేసుకుంటామండి మనం అన్ఫార్చునేట్గా. బట్ యాక్చువల్గా పర్పస్ ఏదైతే మీకు ఉందో ఇప్పటి వరకు కూడా అంటే ప్రపంచంలో ఏ దేశంలో తీసుకున్నా కూడా ఏ కాన్స్టిట్యూషన్ ఆయా దేశాల్లో పెట్టుకున్నప్పటికీ కూడా నిలబడలా. పట్టుమని 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా లేవు యావరేజ్గా చూస్తే. బట్ హైయెస్ట్ మనమే ఒక గ్రంథాన్ని తయారు చేసుకుని రూల్స్ని ఫ్రేమ్ చేసుకుని అది పాటిస్తూ ఎక్కువ కాలం ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్లో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 70 సంవత్సరాలు కంప్లీట్ అయిన 76లకు మనం ఎంటర్ అవుతున్నాం. ఇండియా అనేది మొదటి ప్లేస్లో ఉందండి ఇప్పటికని. డెఫినెట్గా మనం ఆ విషయాన్ని ఎందుకంటే అంత ఫ్లెక్సిబిలిటీ మనకి ఈ యొక్క రాజ్యాంగం మనకు కల్పించింది. సో దాన్ని యూజ్ చేయడంలో మిస్టేక్స్ ఇప్పుడు నారాయణ గారు ప్రెసిడెంట్ ఉన్న సమయంలో ఒకసారి ఆయన ఒక స్పీచ్లో చెప్పడం జరిగింది, కాన్స్టిట్యూషన్ తప్పు కాదు, దాన్ని మనం వాడడంలోనే కానీ లేదా దాన్ని యూజ్ చేయడంలో కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో జరుగుతున్నటువంటి తప్పులు కాన్స్టిట్యూషన్ తప్పుగా మనం అండర్స్టాండ్ చేసుకోకూడదు అని చెప్పారు. ఇవాళ ఏంటంటే కాన్స్టిట్యూషన్ అనేది చాలా డెఫినెట్గా చాలా గ్రేట్ ఇదండి. అందుకని అందరికీ ఈక్వల్గా ఆపర్చునిటీ రావాలి, లేకపోతే లిబర్టీ కానివ్వండి, జస్టిస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ రిసోర్సెస్ అందరికీ ఉండాలి, ఒకటి చేతిలో ఉండకూడదు. ఇది బేసిక్ ఫండమెంటల్ అండి. ఇప్పుడు చూసారా మీకు యుఎస్ కానీ ఇండియా లాంటి దేశాలకి మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా మనం ఎలక్ట్ చేస్తాం మనం. అదే మీకు యూకే అనుకోండి, కింగ్స్ వేరే అండి, వాళ్ళ ఫ్యామిలీ నుంచి వస్తారు, ప్రెసిడెంట్ వేరే, వాళ్ళ ప్రెసిడెంట్ అంటారు, అది వేరు మనని. మనది డిఫరెంట్ కాన్స్టిట్యూషన్ అండి. ఈవెన్ మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా మనం అంటే ఒక ఏదో కింగ్స్ కింద సామ్రాజ్యం కింద ఒకే ఫ్యామిలీ నుంచి రావడం అలాంటి సిస్టమ్ అయితే మనకి లేదండి. ప్రజాస్వామ్య డెఫినెట్గా డెమోక్రటిక్ విధానంలోనే ఉంటుందండి. అంటే ఎందుకంటే ఈక్వాలిటీ అన్నది సోషలిస్టిక్ కానివ్వండి, లేకపోతేనేమో సొసైటీకి సంబంధించి కానివ్వండి, లేకపోతేనేమో సోవియరన్ కానివ్వండి, మనం ఏదైతే పదాలు మనం మాట్లాడతామో ఇవి అందరికీ సమానంగా ఉండాలనే ఉద్దేశంతో మనకు వచ్చింది. కాకపోతే ఏంటంటే రాను ప్రజల్లో స్వార్థ పెరిగిపోయి, సెల్ఫిష్నెస్ పెరిగిపోయి, నేనే నా పిల్లలు తప్ప నాకు ఎవడో అవసరం లేదు, ఎవడన్నా ఒకడ ఏదన్నా మాట్లాడితే ఆడి మీద బురదేసేసి ఆడికంటే నేను గొప్ప నీ కూడా సాటిస్ఫై చేసుకుని ఇలాంటి వాతావరణం అనేది మనం పెంచుకున్న తప్ప బేసిక్ రూట్స్లోకి వెళ్ళినట్లయితే డెఫినెట్గా ఇది చాలా బ్యూటిఫుల్ సిస్టమ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఉంటుంది డెమోక్రటిక్ కంట్రీ, ఎట్ ద సేమ్ టైం రాజ్యాంగంలో కూడా ముందు 2 అంశాలను అయితే ప్రతిపాదించారు. ఒకటి సత్యమేవ జయతే, 2 భిన్నత్వంలో ఏకత్వం. ఇవెందుకు ప్రధానంగా తీసుకోవడం జరిగింది? కాదండి, మన ఎక్కడా లేనటువంటి ఎన్నో మీకు 90 దేశాలు తీసుకోండి, ఎక్కడా లేనటువంటి అన్ని మతాలు, అన్ని కులాలు, అంత డైవర్సిటీ, అన్ని రకాల జనాలు, ఇవన్నీ కూడా కలిపి ఉన్నటువంటి దేశం ఏదన్నా ఉంది అనుకుంటే ఇప్పటికీ కూడా భారతదేశం అన్ని రకాలు ఉండవండి. అంత డైవర్సిటీ మీకు వేరే దేశాల్లో డైవర్సిటీ అనేది ఉండదు. సో అందువల్ల ఏంటంటే అన్ని రకాల పీపుల్ ఉంటారు కాబట్టి ఒకళ్ళు ఇంకొకళ్ళు గౌరవించడం అన్నది క్లియర్గానే మనకు చెప్పారండి. ఇప్పుడు ఎక్కడ గాడ్ పేరు మీద కాన్స్టిట్యూషన్ని అప్రూవ్ చేద్దామని చెప్పి డిస్కషన్ వస్తే ఆ టైంలో అలా చేయకూడదని చెప్పారు. లేదు ఇది మన రూల్స్, మనం తయారు చేసుకున్నవి. సో దీనికి గాడ్ పేరు మీద మనం అసలు అంటే గాడ్ తయారు చేసిన బుక్ కింద ఎందుకు మనం దీని కాన్స్టిట్యూషన్ నేమ్ చేయకూడదు అని కూడా డిస్కషన్ జరిగిందండి అప్పట్లో. అది కరెక్ట్ కాదు అది. సో ఇది మనం తయారు చేసుకున్న విధానం కాబట్టి ఇప్పటికీ ఆల్మోస్ట్ మీకు 106 times అమెండ్మెంట్స్ జరిగినాయి. సో ఆర్టికల్స్ ఆల్మోస్ట్ 470 వరకు ఉన్నాయి మనకి, 25 దానికి వరకు ఉన్నాయి మీకు. ఆల్మోస్ట్ షెడ్యూల్ చూసినా కూడా 12 వరకు ఉన్నాయి మీకు. సో ఇది నెమ్మదినం అంటే
ఆ యొక్క సిచ్యువేషన్ సందర్భానుసారంగా వాటిని అమెండ్మెంట్స్ మార్చుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. కాకపోతే ఇక్కడ పిటి థింగ్ ఏంటంటే అప్పుడు ఏదైతే పోతుంది సమానత్వం అవ్వాలి అసమానత్వం పోవాలని ఏదైతే ఒక సిస్టమేటిక్ ప్రతిపాదన మీద ముందుకొచ్చారు, అది పోవడం మానేసి ఇంకా పెరిగిపోతుంది ఇప్పుడు. దీనికి కారణం పొలిటీషియన్స్. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ మీద నాలెడ్జ్ ప్రజలకు ఇస్తే వాళ్ళు తిరిగి పోరాడతారు, ఫైట్ చేస్తారు. నాలెడ్జ్ ఎక్కువ ఉంది అనుకోండి. ఇప్పుడు ఒకప్పుడు ఏం చేశారో చదివిస్తే, ఇప్పుడు బీహార్లో ఇప్పుడు కూడా కాన్సెప్ట్ ఏంటి, చదువుకుంటే వాళ్ళు అనవసరంగా మళ్ళీ ఏదో మళ్ళీ తర్వాత తెలివి అప్లై చేస్తాడు, చదువుకోకూడదు అని చెప్పి వాళ్ళని కింద పాడేశారు. చాలా రాష్ట్రాలు ఉన్నాయి ఇప్పటికీ మనకి చదువులేని ప్రదేశాలు ఎక్కువ. మనకి ఇప్పటికీ ఆల్మోస్ట్ మనకి పవర్టీ బిలో పవర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళు మీరు చూసుకున్నా కూడా 85 లక్షల మంది అఫీషియల్ గవర్నమెంట్ లెక్కల ప్రకారం. ఇప్పటికీ 85 లక్షలు, అది 85 కోట్లు, సారీ, అంటే మోర్ దాన్ 50% ఆఫ్ ది పీపుల్ బిలో పవర్టీ లైన్లో ఉన్నారు ఇప్పటికీ. అది గవర్నమెంట్ గణాంకాల లెక్కలు ఇవన్నీ, నేను చెప్పేది ఏం కాదు ఇది. సో ఇది ఇప్పుడు కాన్స్టిట్యూషన్ గురించి ఇప్పుడున్న స్టూడెంట్స్కి లేదా ఇప్పుడున్న పిల్లలకి తెలిస్తే వీళ్ళ మరి దీని గురించి హక్కుల గురించి పోరాడతారా అన్న ఉద్దేశం మరితో ఉందో లేదో తెలియదు. కానీ దీని మీద సరైనటువంటి అవగాహన మరి పిల్లల్లో కానీ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి మన హైదరాబాద్ లో కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కదా సార్, అది అంటే ఇది అదేనండి. ఇది మీకు ఎప్పుడైతే ఎడ్యుకేటెడ్ అంటే ఒక కంట్రీని నాశనం చేయాలంటే ఏమీ లేదండి, యూనివర్సిటీని నాశనం చేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఇండియాలో జరుగుతున్నది అదే. మీకు ఒక దేశం బాగుపడాలన్నా, ఒక దేశం గురించి చెప్పుకోవాలన్నా, ప్రగతి రావాలన్నా, మీరు ఒక దేశం మీద కోపం తీర్చుకోవాలి అనుకుంటే అణుబాంబులు అయ్యి కాదండి, అక్కడ ఉన్న యూనివర్సిటీస్ నాశనం చేసేస్తే చాలు. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఆల్మోస్ట్ 1200 యూనివర్సిటీస్ ఉంటాయి మనకి భారతదేశంలో, పట్టుమని ఒక 40-30 యూనివర్సిటీలు తప్ప మిగతా దేనికి పనికిరాని వరస్ట్ యూనివర్సిటీస్ తయారు చేశారు. ఇంకా దేశం పోయినట్టే. ఇప్పుడు 4 కోట్ల మంది స్కూల్లో చదువుతారండి. ఇప్పుడు స్కూల్ అంటే కాలేజీలో చదువుతూ ఉంటారండి, స్కూల్ కాదు కాలేజీలో 4 కోట్ల మంది వరకు కాలేజీలో చదువుతారు. అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ అన్ని కలిపి, సరే పీజీ పిహెచ్డీ కలిపి 4 కోట్ల, సంవత్సరానికి 1 కోటి మంది బయటకు వచ్చినా కూడా అంటే ఇంతమందిలో 1 కోటి మంది వస్తే క్వాలిటీ ఉన్నటువంటి కాలేజీలో చదివే వాళ్ళు హార్డ్లీ మీకు 10%, 5% కూడా ఉండరండి. అంటే ఇది విధానం మంచిది, దాన్ని తీసుకురావడంలో పొలిటీషియన్స్ వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి విధానాల్లో ప్రతిదానికి ఏదో దాన్ని అంటకట్టేస్తారు మతాన్ని. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని పెట్టుకుంటే నాకు కొన్ని ఓట్లు వస్తాయి, నేను లీడర్ని అవుతాను. ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదండి ఆయన. అసలు చాలా విషయాలు చెప్పాడు ఆయన. ఇప్పుడు మనం కూడా చూడండి, ఫండమెంటల్ రైట్స్లో 15 క్లాజ్లో మీరు ఏదైనా 15 to 20 క్లాజ్లోకి వెళ్ళారనుకోండి, ఫండమెంటల్ రైట్స్ అని ఉంటాయి. మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని అంటాం, దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడేస్తాం మనం. మరి అదే క్లాజ్ 2లో చెప్తారు, మనం ఎదుటి వ్యక్తులను ఇబ్బంది పెట్టకుండా మాట్లాడాలని టైం మాట్లాడడం మనం. అంటే మనకి ఏదైతే ట్రిగ్గరింగ్గా ఉందో దాన్ని తీసుకుని సొసైటీ దానికి అనుగుణంగా మనం చేస్తున్నాం. కాన్స్టిట్యూషన్లో చాలా బ్యూటిఫుల్ థింగ్స్ అని రాశారండి, చాలా చాలా అంటే చాలా. ఏది అవసరమో ఏది కావాలో దాన్ని తీసుకుని దాన్ని మాట్లాడేస్తున్నాం మనం, అంటే మనకు అనుగుణంగా. అంటే అది పొలిటీషియన్స్ చేసే తప్పు, పబ్లిక్ థింకింగ్ కూడా ఆ విధంగా ఉంది. అన్ని చదవం మనం. అంటే ఇది ఎట్లాగంటే ఇప్పుడు రీల్ వచ్చింది అనుకోండి ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ, అందులో ఏదో ఒక మాట చెప్పావు అనుకోండి, ఎవడో నాలాంటి ఎవడో చెప్పాడు అనుకోండి, అది మొత్తం ఇంటే కానీ అర్థం కాదు కదా, దాన్ని బట్టి ఒక ఇంటర్ప్రిటేషన్ చేసుకోవడం. అలా పార్ట్ల కింద తీసి కాన్స్టిట్యూషన్ మీద పూర్తి అవగాహన లేకుండా, అక్కడ అందులో ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీ కానీ అందులో ఉన్న సిస్టమ్లో పూర్తిగా అవగాహన లేకుండా చాలామంది జరుగుతుందండి. బట్ నిజంగా ఇన్ని సంవత్సరాల పాటు మనలాంటి దేశంలో అన్ని రకాల పీపుల్ ఉన్నటువంటి దేశంలో ఉండడం అనేది ఇంకా స్టిల్ మనకు రన్ అవుతున్నందుకు డెఫినెట్గా మనం గర్వించాలండి. డెఫినెట్గా అది అర్థం అవ్వాలండి పిల్లలకి, ఇప్పుడున్న నెక్స్ట్ జనరేషన్స్కి వాళ్ళకి క్లియర్గా అసలు ఏ ఆర్టికల్ దేంట్లో ఉంది, అసలు అమెండ్మెంట్స్ అంటే ఏంటి, లేకపోతే అన్ని రకాల రైట్స్ అంటే ఏంటి, ప్రియాంబుల్ అంటే ఏంటి, ఇది బేసిక్ అండర్స్టాండింగ్ మీకు వస్తేనే వస్తుంది. ఇది అలా కాలేజీల్లోనూ స్కూల్లోనూ ఇప్పుడు పోయిందనుకోండి, ఎవరు చెప్పట్లేదు, చెప్పిన ఇవన్నీ మాకు ఎందుకని చెప్తున్నారు. సో దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ డెఫినెట్గా ప్రతి వ్యక్తి కూడా అంటే ఈ రోజుని గుర్తు చేసుకుని, ఎందుకంటే ఎంతోమంది ప్రాణత్యాగాలు చేస్తేనో, ఎంతోమంది చనిపోతే వాళ్ళ శవాల మీద మనం అందరూ బతుకుతున్నాం. మీరు బతికినా నేను బతికినా వాళ్ళందరూ శవాల మీద బతుకుతున్నాం. సో అందువల్ల ఈ సెల్ఫిష్నెస్ అనేది రోజు రోజుకి పెరిగిపోవడం, లేకపోతే పక్కనోడిని ఎప్పుడు నాశనం చేసేద్దామన్న కాన్సెప్ట్ పెరిగింది తప్ప పబ్లిక్లో మనం కూడా బాగుపడదామన్న కాన్సెప్ట్ పోయింది, మనమే బాగుపడాలి అన్న కాన్సెప్ట్కి వచ్చేసింది సొసైటీ. ఇట్లాంటి సందర్భంలో మళ్ళీ ఈ మధ్య రీసెంట్గా అసలు ఈ కాన్స్టిట్యూషన్ గురించి పార్టీలకి అంటకట్టేసి రాజకీయ లబ్ధి కోసం ఈ పదం లేదు, లౌకిక పదం లేదు, లేదా ఆ పదం లేదంటారు. అసలు ఆ పదం ఉండవలసిన అవసరం లేదు. దాన్ని డైరెక్ట్గా చాలా సందర్భాల్లో దాన్ని కోట్ చేయడం జరిగింది, డైరెక్ట్గా చెప్పడం కూడా జరిగింది. ఆయనే చెప్పారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో ఇది పూర్తిగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఆఫ్ నాలెడ్జ్తో చేయడం వల్ల ఉపయోగం ఉండదు. డెఫినెట్గా అందరూ మనం ఫాలో అవ్వాలి. సరే
విద్య పూర్తిగా అందుతుందా, 70 సంవత్సరాలు అయింది, లేకపోతే వైద్యం ఫ్రీగా అందుతుందా, పూర్తిగా అందుతుందా అంటే అందట్లేదు. అది సిస్టమ్ Fault. దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఫాల్ట్ అది. ఇప్పటికే 70 సంవత్సరాలు అయినా మనకి ఇప్పటికీ ఉచిత వైద్యం లేకపోతే ఉచిత విద్య క్వాలిటీ లేదు. కరెక్ట్. పేపర్ మీద ఉంటుంది ఉచిత విద్యా హక్కు చట్టం. ఎవడెళ్తాడు గవర్నమెంట్ స్కూల్కి? ఉచిత వైద్యం ఎవడెళ్తాడు గవర్నమెంట్ హాస్పిటల్కి? దీనికి సిగ్గుపడాలి మనం. కాన్స్టిట్యూషన్లో ఉన్న పాయింట్స్ని బయటకు తీసి దాని మీద డిబేట్లు పెట్టడం కాదు. 75 years అయింది కదరా సిగ్గు లేకుండా మనకి. బ్యూటిఫుల్గా మనమే రాసుకున్నాం కదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది. 75 ఏళ్ళకి ఇప్పుడు కూడా మనకి ఉచితంగా వైద్యం, ఉచితంగా న్యాయం దొరకట్లేదు, వైద్యం దొరకట్లేదు, విద్య దొరకట్లేదు. ఈ కాన్స్టిట్యూషన్స్ కానీ లేకపోతే ఏది ఇంప్లిమెంట్ అవ్వాలన్నా ఒక దేశం ముందుకు వెళ్ళాలన్నానంటే విద్యను ఒక్కటి కరెక్షన్ చేస్తే, ఎడ్యుకేషన్ ఒక్కటి కరెక్ట్ చేస్తే మిగతా ఆటోమేటిక్గా కరెక్ట్ అయిపోతాయి. ఎడ్యుకేషన్ ఒక్కటే నెగ్లెక్ట్ చేస్తున్నాం మనం. అంటే నేను ఎడ్యుకేషన్ పర్సన్ కాబట్టి సార్ మీరు సతీష్ గారు మీరు అదే ఉందండి సార్ ఎడ్యుకేషన్ మాట్లాడతారు కాబట్టి ఎడ్యుకేషన్కి ప్రతిదానికి లింక్ పెట్టేస్తారు మీరు అని చెప్పి అంటారు తప్ప ఎడ్యుకేషన్ ప్రతిదానికి లింక్ ఉందా అంటే 100% ఉందండి. అంటే ఎప్పుడైతే ఎడ్యుకేషన్ మీకు పెరిగిందో ఆ దేశంలో ఆటోమేటిక్గా మిగతా అన్నీ కరెక్ట్ అయిపోతాయి. ఆటోమేటిక్గా కరెక్ట్ అవుతాయండి. వైద్యమా లేకపోతే జస్టిసా లేకపోతే కోచింగ్ చేయడమా లేకపోతే పొలిటికల్గా ఇలా డబ్బులు తీసుకుని ఓట్లు వేయడాలు లేకపోతే బిర్యానీ ప్యాకెట్లు తీసుకుని ఓట్లు వేయడం, చదువు లేకుండా చేసేయడం, లిటరసీ లేకుండా చేయడం, లేకపోతే ఇలా ఈర్ష్యలు పెరగడం, లేకపోతే ఒకరినొకరిని ఇది చేసుకోవడం, ఇవన్నిటికి ఏంటి సరైన అవకాశాలు లేకపోవడం, సరైన విద్య లేకపోవడం. మీకు అవకాశం లేకపోతే ఎవడొకటి మీద బోధేసేదాకా మీకు మనశ్శాంతి ఉండదు. దీన్ని మనం మనం పొలిటికల్ సిస్టమ్ని కానీ దీన్ని మనం చేయాలి తప్ప అంటే కాన్స్టిట్యూషన్ మనం బ్లేమ్ చేసే విధానం ఏదైతే ఉంటుందో అది చాలామంది ఇప్పుడు ప్యాషన్ అయిపోయిందండి. నేను చూస్తున్నాను ఈ మధ్యన లాస్ట్ 2-3 డేస్లో కూడా. అది కరెక్ట్ కాదండి. చాలా పర్ఫెక్ట్గా చాలా మోస్ట్ ఎఫెక్టివ్గా రాసినటువంటి గ్రంథం ఇది. అసలు దీంట్లో దాన్ని తప్పుగా దాన్ని మనం చేస్తున్నాం. అది ఇప్పుడు ప్రతిదీని అప్పట్లో కొన్ని అసమానతలు ఉన్నాయి, తొలగిపోవాలనే ఉద్దేశంతో కొన్ని రిజర్వేషన్స్ లేకపోతే కొన్ని కల్పించారు. ఇంకా దాన్ని పెంచుకుంటూనే పోతున్నాం మనం అంతే. అదే కులం, అదే మతం, అదే రీజియన్, అదే లాంగ్వేజ్, ఏదో ఒకటి మనమే డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇంక పోవర్టీ ఎక్కడ తగ్గుద్ది? కాదండి, కులాల గొడవలు ఎక్కడ తగ్గుతాయి? మతాలకు సంబంధించిన ఇది ఎక్కడ జరుగుద్ది? కలిసి ఎక్కువ వింటారో, ఆపర్చునిటీస్ సరిగ్గా ఉండవు. ఇవన్నిటిని మనమే పెంచుతున్నాం. ఎవరు చెప్పి పెంచుతారంటే పొలిటీషియన్సే, వాళ్ళ సర్వైవల్ గురించి. అంతే కదండి. ఈ రోజున ప్రతి పార్టీ ఇది పలానా కులం వాడి పార్టీ, ఇది మాది కులం, ఇది మా కులం, లేకపోతే ఇది మా మతం అని చెప్పి మనమే డివైడ్ చేసుకుని బతుకుతున్న దరిద్రమైనటువంటి సొసైటీలో మనం ఉన్నాం. మరి దానికి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో. అంటే అంతే కదండి. ఇది పోవాలండి. పర్పస్ కాన్స్టిట్యూషన్ అందరూ సమానత్వం రావాలనేదే మనకి రావడం జరిగిందండి. జనం ఎవడన్నా మర్చిపోయినా కూడా కులాన్ని ఎవడో గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీరు మర్చిపోయి ప్రశాంతంగా ఉన్నా మిమ్మల్ని బతకనివ్వరండి. అంతే కదండి. ఇప్పుడు జనం ఎలా అంటే మీకు ఏదో లాస్ వచ్చి మీరు బాధపడుతున్నారు అనుకోండి, ఎవడో బతకనోడు మీ ఇంటి పక్క మీ ఇంటి కూడా వచ్చి మిమ్మల్ని గుర్తు చేసి మిమ్మల్ని చంపేసేదాకా బతకనివాడు. ఇంకా గుచ్చి పొడిచి చేస్తారు. పెరుగుతుందండి. సో ఇది డెఫినెట్గా మారాలండి. ఇది యాక్చువల్గా ఏంటంటే ఒకే చోట మనీ అనేది కాన్సన్ట్రేట్ అవ్వకూడదని చెప్తారండి. ఈక్వాలిటీ రావాలి. ఇప్పుడు ఎప్పుడునంటే ఒక కంట్రీ బాగుపడాలంటే దెర్ ఆర్ 2 things అండి. ఒకటి రిసోర్సెస్, 2 బ్రెయిన్. రెండే. ఈ బ్రెయిన్ కానీ ఉంటే దేశంలో ఉన్న ప్రజలకి ఆ రిసోర్స్ని వాడతాం, అంతే, అయిపోయింది, దేశం ముందుకెళ్తుంది. డెవలప్ అవుతుంది. నేను రీసెంట్గా ఒక షార్ట్ ఒకటి చూశాను, ఒక మైక్ పెడితే మొన్న చూశాను. ఒక ఆటో అబ్బాయిని అడిగారు, నీకు నెలకు ఎంత సంపాదించాలని అడిగారండి. అంటే 10,000 వస్తాయి సార్ నాకు అని చెప్పాడు. 15,000. నువ్వు పిల్లలు ఏం చేస్తున్నావు అని అడిగాడు. అడిగితే నేను 2 స్కూల్లో వేస్తున్నాను సార్, 40,000 రూపాయలతో స్కూల్లో వేస్తున్నాను, ఎవ్రీ ఇయర్ నేను అప్పు చేస్తున్నాను, నేను అప్పు చేసుకుంటానే వెళ్తున్నాను, నేను తర్వాత నేను అప్పు తీర్చగలను లేదో తెలియదు నాకు, ఎందుకంటే నా ఇన్కమే 10-15,000. తర్వాత వీళ్ళు చదివిన తర్వాత గ్యారంటీగా సెటిల్ అవుతారు, పోనీ ఆడేమన్నా నాకేమన్నా సాయం వస్తాడు, లేకపోతే ఈ నాకేమైనా బతికిస్తాడు అని చెప్పంటే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో లేదు. మరి గవర్నమెంట్ స్కూల్కి వెళ్దామంటే గవర్నమెంట్లో క్వాలిటీ లేదు, నా జీతం ఆటో డ్రైవర్ నేను 10,000. చూడండి, అంటే నా జీతం 10-15,000 ప్రైవేట్ స్కూల్లో వేయాలి. పోనీ ప్రైవేట్ స్కూల్లో వేసి కష్టాలు తీరితే అప్పులు తీరుతాయంటే అప్పులు తీరవు. పోనీ అటు చదివిన తర్వాత ఏమైనా నాకు సాయం వస్తాడంటే అలాంటి సాయం వచ్చి కాలేజీలు ఉన్నాయంటే లేవు. ఇప్పుడు చదివిన గ్యారంటీ లేదండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది పీపుల్ మన యూజర్స్ కింద రోడ్డు మీద వదిలేస్తున్నాం. ఇప్పుడు మనకి ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడు ఉన్న కాలేజీల పరిస్థితి ఎవడొప్పుకోకపోయినా మరి వాడికి ఏ సమాధానం చెప్పుతాం మనం? ఇప్పుడు ఇదే మనకి భారతదేశంలో మీరు చూసినా, ఇప్పుడు ఎక్కడో నేను నార్త్ ఈస్ట్లో పనిచేశానంటే చాలా వాటర్ ఉంటుంది అక్కడ, హెవీ వాటర్ నార్త్ ఈస్ట్లో. మీరు వినే ఉంటారు, చెరపుంజి అని ఇలాంటి ప్లేస్లు వినే ఉంటారు, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ వాటర్ ఉంటుంది. లేకపోతే నేను అస్సాంలో చూసా, లేకపోతే నేను మిజోరాంలో చూశానండి. మళ్ళీ సమ్మర్లో ఎంత వాటర్ ఉంటుంది అక్కడ. అంటే అంత వాటర్ ఉంది. మన దగ్గర బ్రెయిన్ ఉంటే, టెక్నాలజీ ఉంటే ఆ వాటర్ని స్టోర్ చేసి మరి సమ్మర్లో వాడచ్చు. మరి రిసోర్స్ ఉంది కదా.
ఇండియాలో లేని రిసోర్సెస్ ఏమున్నాయి? అంటే రిసోర్సెస్ ఉన్నాయి, మనుషులే ఉన్నారు, క్లైమేట్ ఉంది, మంచి వెదర్ కండిషన్స్ ఉంది, యూత్ పవర్ ఎక్కువ ఉంది. బట్ స్టిల్ దాన్ని మనం ప్రాపర్గా యూజ్ చేయట్లేదు. అంటే ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల సరిగ్గా. కొద్దిగా గొప్ప బుర్ర ఉన్నాడు ఎవడన్నా అంటే వేరే దేశం పోతున్నాడు. బ్రెయిన్ డ్రైన్ ఏముంది ఇక్కడ ఉంటే దేనికి పనికిరాడు కాబట్టి బ్రెయిన్ ఇన్ డ్రైన్ ఎందుకు? బ్రెయిన్ డ్రైన్ బెటర్. బ్రెయిన్ ఇన్ డ్రైన్ అంటే మళ్ళీ ఇక్కడ ఉంటే ట్రైన్ వెళ్తాం కదా అనుకుంటాడు వాడు. సరే వాళ్ళ లాజిక్ పడుకున్నది వేరే విషయం పక్కన పెట్టండి. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ కనుక కరెక్షన్ చేస్తే ఈ కాన్స్టిట్యూషన్ ఏదైతే వచ్చిందో ఈ అసమానతలు పోయి అప్పుడు కంట్రీ ఇంకా డెఫినెట్గా ముందుకెళ్తుందండి. ఎప్పుడే డెవలపింగ్ కంట్రీ కింద చెప్పుకుంటున్నాం మనం. చిన్నగా పుట్టినప్పుడు డెవలపింగ్ కంట్రీ అన్నారు, ఇప్పుడు డెవలపింగ్ కంట్రీ. ఇప్పటికీ 85 కోట్ల మందికి భోజనం లేదు. ఇప్పటికీ 25 కోట్ల మంది రోజు ఇన్కమ్ తలసరి ఆదాయం చూస్తే 370 రూపాయలు ఉంది. ఇప్పటికీ 370 రూపాయలు తలసరి ఆదాయం 20 కోట్ల మంది 25 కోట్ల మందికి. ఇవన్నీ పోవాలి అంటే ఈ కాన్స్టిట్యూషన్ ఏదైతే మనకి కల్పించారో దీన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ని కానీ మీరు ప్రాపర్గా రెక్టిఫై చేయగలిగితే డెఫినెట్గా ఇది ఎరాడికేట్ అవుతుందండి సిస్టమ్ అంతా కూడా. అంటే నేను అటు తిరిగి ఎడ్యుకేషన్ కనెక్ట్ చేస్తున్నానంటే మేబీ దానికి సంబంధించిన మనిషిని కాబట్టి నేను దానికే కనెక్ట్ చేస్తాను. ఆబ్వియస్గా నేనే పొలిటీషియన్ కాదు కదా, నేనే పొలిటీషియన్ కాదు వేరే కనెక్ట్ చేయడానికి. చాలా గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను చెప్తూ రాజ్యాంగం తీసుకొచ్చిన ఫలాల్ని సమృద్ధిగా వాడుకోవాల్సిందిగా మీరు చెప్పారు. అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి ఈ సిస్టమ్ని అంతా ఒక చోటికి తీసుకొచ్చి మాకు అర్థమయ్యేటట్టు చెప్పినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరోసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో చూశారు కదా, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం, దీని వెనకాతల ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల యొక్క కష్టం, తర్వాత వారి యొక్క ప్రాణ త్యాగాలు కూడా ఉన్నాయి. కాబట్టి వారు ఎంతో కష్టించి మనకు అందించినటువంటి ఫలాలను సరిదిద్దుకొని చక్కగా గనక మనం ఉపయోగించుకుంటే నిజంగా రాజ్యాంగం యొక్క విలువను మన దేశ ప్రగతికి ఉపయోగించుకుంటామని ఇప్పటివరకు డాక్టర్ సతీష్ గారు చెప్పినటువంటి మాటలో మనం విన్నాం. కాబట్టి ప్రేక్షకులు గమనించవలసిందిగా మనవి చేసుకుంటూ మరొకసారి ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.